హలో ఫ్యామిలీ సోల్జర్స్, ఇవాల్టి స్పెషల్ వినాయకుడికి ఎంతో ఇష్టమైన పూర్ణం బూరెలు లేదా సుగుంటలు. ఈజీ అండ్ సింపుల్, కొంచెం కూడా నూనెలోకి చిట్లకుండా ఈజీ అండ్ సింపుల్ గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. దానికోసం ఇది కొలతల కోసం చూపిస్తున్నానండి. చూడండి, ఈ గ్లాస్ తో ఒక 5 గ్లాసెస్ వాటర్ పోసుకుంటున్నాను. ఈ వాటర్ తో మనం మళ్ళీ రసం చేసుకుంటాం కదా, అందుకోసమని నేను కొంచెం ఎక్కువ వాటర్ పోస్తున్నానండి. ఆ ఎసురు బాగా తెరిలిన తర్వాత లేదా మరలగాగిన తర్వాత అందులోకి మనం కడిగి పెట్టుకున్న బెల్లం అయితే వేస్తున్నాను. బెల్ల కొలతలు 1 గ్లాస్ చూపించాను కదండి, ఆ గ్లాస్తో 1 గ్లాస్ వేస్తున్నాను. ఇవి ఎసురు కాగక ముందు వేస్తే ఏమవుతుందంటే ఇవి సరిగా ఉడకవు. లేదంటే కుక్కర్లో పెట్టుకునేటైతే అలానే వేసేసుకోవచ్చు, ఏం ఇష్యూ ఉండదు. సో దీన్ని ఇందులోకి వేసేద్దాం. సో అన్నీ వేసేసిన తర్వాత ఇంకా లేట్ లేకుండా వీటిని కుక్కర్ మూత పెట్టి వేసేద్దామండి. సో మూత పెట్టేసేసి ఒక సింపుల్ ఒక్క విజిల్ వస్తే చాలండి. 1 విజిల్ వచ్చేసి కట్టేసిన తర్వాత వీలైతే ఆ ప్రెషర్ కూడా తీసేసేసి కుక్ చేయండి. సో నేను విజిల్ అయితే పెట్టేస్తున్నాను. చూస్తున్నారు కదా, 1 విజిల్ అయితే వచ్చేసింది. మనం చెక్ చేసేసి చూసేద్దాం. సో ఇలా ఉందండి. వీటిలో నుంచి మనం బెల్లను వంచేసుకోవాలి, లేదంటే ఏమైనా వడగంటిలాగా ఏమైనా ఉంటే వాటిని సపరేట్ చేసేసుకోవాలి. నా గంటకి స్పూన్కే హోల్స్ ఉన్నాయి, సో అవన్నీ వాటర్ని స్ట్రెయిన్ అయిపోతాయి అన్నమాట. సో నేనైతే వీటిని తీసేసుకుంటున్నాను. ఈ వాటర్తో మనం రసం కూడా చేసుకుంటాము, దాన్ని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఇలా పక్కన పెట్టుకున్న బెల్లని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొనేసి సిమ్లో పెడుతున్నానండి. సిమ్లో పెట్టిన తర్వాత ఇందులోకి మనం పచ్చి కొబ్బరి తురుము అయితే వేస్తున్నామండి. ఇందులోకి వట్టి కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు, చాలా బాగా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఈ స్టేజ్లోనే మనం ఏలక్కి పొడులు కూడా వేసుకోవచ్చు, ఏలక్కి పౌడర్ కూడా వేసుకోవచ్చు. మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. ఇది బాగా కొంచెం ఇమర్నివ్వాలి. మెయిన్ ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ స్లో ఫ్లేమ్లోనే దీన్ని బాగా ఉడికించుకోవాలి. అలాగే దీంట్లోకి నేను బెల్లం తురుగునైతే రెడీ చేస్తున్నానండి. బెల్లాన్ని తురుముతున్నాను. సో చూస్తున్నారు కదా, మనది బెల్లం తురుము రెడీ. ఇది కూడా ఇందులోకి వేసేసి స్లో ఫ్లేమ్లోనే దీన్ని బాగా ఇమరనివ్వాలి. బెల్లం వేసిన తర్వాత కొంచెం జిగటగా అవుతుంది ఆ పూర్ణం అనేది, దాన్ని బాగా ఇమరనివ్వాలన్నమాట. బాగా ఉండకి రావాలి ఆ పూర్ణం, అంతవరకు దాన్ని బాగా కలుపుతూ ఇమరనివ్వాలి, లేదంటే అడుగంటిపోతుంది. సో దీన్ని బాగా కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగంటిపోతుంది. సో ఇలా బాగా కలుపుతూ దీని దగ్గర పడే వరకు వెయిట్ చేయాలి. సో చూస్తున్నారు కదా, మన పూర్ణం అయితే రెడీ అయ్యి వచ్చింది. ఇంకా ఇందులోకి నేను బియ్యపిండి అయితే తీసుకున్నాను. ఆ బియ్యపిండిలోకి కొంచెం వాటర్గా పోసుకుంటూ పిండి జారుడుగా కలుపుకోవాలి. చాలా గట్టిగా కలుపుకండి, ఉండలు లేకుండా మెత్తగా సాఫ్ట్గా దీన్ని కలుపుకోవాలి. కొంచెం వాటర్ పోస్తూ కలుపుకోవాలి. ఒకటేసారి వాటర్ పోస్తే ఏమవుతుందంటే అది కొంచెం వాటరీగా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అలాగే దీంట్లోకి ఒక 2 అవర్స్ ముందు నానబెట్టుకున్న ఉద్దిబెల్ల పేస్ట్ కూడా వేస్తున్నాను నేను. సో చూస్తున్నారు కదా, దీన్ని బాగా గ్రైండ్ చేసేసుకోవాలి. సో దీన్ని మనం ఎలా చెక్ చేస్తాము అంటే, ఒక గిన్నెలో వాటర్ పోసుకునేసి ఆ వాటర్లో నుంచి ఇది పైకి వెన్నలా తేలాలన్నమాట. అలా దీన్ని చెక్ చేస్తాము. చూడండి, సో దీన్ని ఇలా చెక్ చేస్తున్నాను. సో ఇలా ఉంటే మనకి బూరెలు వేసుకోవడానికి కానీ గారెలు వేసుకోవడానికి కానీ పిండి రెడీ అయినట్టు. సో దీన్ని ఇందులోకి వేసేసుకొని మెత్తగా పిండి జారులాగా కలుపుకోవాలి, మరి గట్టిగా కలుపుకోకండి. చూడండి, మన పిండి అయితే ఇక్కడ రెడీ అయిపోయింది. ఇలా జారుడుగా కలుపుకోవాలన్నమాట.
మరీ ఎక్కువ జారుడుగా కలుపుకోకండి, ఇది పూర్ణానికి పట్టదు. కొంచెం లైట్గా జారుడు పిండిలాగా కలుపుకోవాలి. సో అంతే అండి, పిండి రెడీ అయిపోయింది. ఇది మన పూర్ణం అండి, చూస్తున్నారా ఎంత గట్టిగా బాగా అయిందో. సో దీన్ని ఉండలు చేసి పక్కన పెట్టుకోవాలి. మెత్తగా ఉండలు చేసేయాలన్నమాట. దీన్ని ఇంకా మిక్సీలో కూడా వేసుకోవచ్చు మీకు ఇంకా నున్నగా కావాలంటే. సో ఈ పూర్ణ ఉండల్ని చేసి పక్కన పెట్టేసుకోవాలి. సో మనం చేసి పెట్టుకున్న ఈ పూర్ణం ఉండల్ని ఆ పిండిలో ముంచి ఇందులోకి వేసుకోవాలన్నమాట. అలాగే మిగిలిన వాటిని కూడా వేసేద్దాము. వీటిని బాగా కాగి వేడైన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవడమే. ఇవి బాగా లైట్ గోల్డెన్ కలర్లో రావాలి. మాటి మాటికి కదుపుతూ ఉంటే అవి చెరిగిపోతాయండి, చూసుకొని కదపండి. అంతే, రెడీ. మనకి ఇష్టమైన బూరెలు రెడీ అయిపోయాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులోకి స్వచ్ఛమైన ఆవు నెయ్యి వేసుకుని తింటే ఆ వినాయకుడే కాదండి, వినాయకుడి తల్లి పార్వతీదేవి కూడా భూమికి వచ్చేస్తుంది చూసేందుకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.